భూలోకంలో దొరికే ఏకైక అమృతం నీరు. అన్నం లేకుండా కనీసం 3 వారాలు జీవించే మనిషి నీరు లేకుండా 3 రోజులు కూడా జీవించలేడు. ప్రపంచంలో 75% నీరున్నప్పటికీ అందులో కేవలం 10% మాత్రమే మన మనుగడకు ఉపయోగపడుతుంది. అమృతతుల్యమైన నీరుని మన చేతులారా మనమే ఆలాహలంగా మార్చుకుంటున్నాం. ఇది ఎందుకిలా జరుగుతుంది? ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది గ్రేటర్ హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటి నిజాంపేట్. ప్రగతినగర్ మెయిన్ రోడ్ పై వచ్చిపోయే వాళ్లందరికీ ప్రగతినగర్ చెరువు చిరపరిచితమే. 200 ఎకరాలకు పైగా విస్తరించున్న ఈ చెరువు అసలు పేరు అంబర్ చెరువు. నిజాం ప్రభువుల కాలంలో తవ్వించిన అంబర్ చెరువు చుట్టుప్రక్కల గ్రామాల త్రాగునీటి అవసరాల్ని తీర్చేది. నమ్మశక్యంగా లేదు కదూ? పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో నిండి దుర్గంధాన్ని వెదజల్లుతూ మురికి కూపంగా ఉన్న ఈ ప్రగతినగర్ చెరువు ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఉండేదంటే నమ్మలేకపోతున్నారు కదూ? దిస్ ఇస్ దామోదర్ నాయుడు. ఐఎమ్ వర్కింగ్ ఫర్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ అంబీర్ చెరువు పరిసర ప్రాంతాల్లో ఇది ఈశ్వర విల్లాస్ అనే కాలనీలో గత 10 సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నాను ఇక్కడ నేను. సో ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ ఈ చెరువు చూసి చాలా ఆహ్లాదంగా అనిపించేది నాకు చూస్తే. మా ఇంటి టెర్రాస్ మీదకి చూస్తుంటే దగ్గరగా ఉన్నట్టుగా, దగ్గరలో ఉన్నట్టు, సో ఇది ఒక పర్యాటక ప్రదేశంగా అని ఫీల్ అయ్యేవాడిని. సో తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏంటంటే అసలు ఆ చెరువు ఇక్కడ ఉందా అనేది దగ్గర పోతే కానీ కనిపించడం లేదు మా ఇంటి దగ్గర నుంచి. సో ఫస్ట్లో మాకేంటంటే బాగా విపరీతమైన దోమలు, స్మెల్ అంతా కూడా వచ్చేది. సో ఇక్కడ ఎందుకు వచ్చామా అనేటువంటి స్థితిలో కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను అనమాట. అలాగనే సో ఈ దోమలకి ఎంత మందులు కొట్టినా కూడా ఏమైనా కూడా ఎంత విపరీతమైన దోమలు అభివృద్ధి అంతుంది బికాస్ ఆఫ్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి హై రైజ్ బిల్డింగ్స్ వల్ల అక్కడ నుంచి డ్రైనేజ్ అంతా కూడా డ్రైన్ అవుతూ ఆ వాటర్ని మేబీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్ ఇట్ సీమ్స్. సో గత 10 సంవత్సరాలకి అయితే ఫ్రెష్ వాటర్ నేను చూడడం లేదు. ఒకప్పుడు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తూ జీవనాధారంగా నిలిచిన చెరువు నేడు నిజాంపేట్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు దుర్గంధాన్ని వెదజల్లుతూ వారి జీవితాల్ని దుర్భరంగా మారుస్తోంది. అసలు యాక్చువల్గా అయితే చెరువు ఇక్కడ దాకా ఆల్మోస్ట్ ఆల్ నియర్ ఈ రోడ్డుకి చాలా ప్యారల్గా ఆనుకుని అక్కడ దాకా వాటర్ ఉండేవి. ఇప్పుడున్నంత ఇప్పుడు దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు అక్కడ అంతా చెత్తే కనిపిస్తుంది మీకు. యాక్చువల్గా రోడ్డుకి ప్యారల్గా చెరువే ఉండేది. ఇంకా రోడ్డు తర్వాత అంతా చెరువే ఉండేది, వాటర్ ఉండేది, చక్కగా బర్డ్స్ ఉండేవి, అన్ని దగ్గరగా ఉండేవి. ఇప్పుడు బర్డ్స్ ఉంటున్నాయి కానీ ఏదో లేక్ మిడిల్లో ఎక్కడో ఉంటున్నాయి. ఆ చెత్త అంతా అక్యుములేట్ అయిపోయి ఆ డ్రైన్ అంతా ఉండటం వల్ల పందులు, కుక్కలు ఇవి పెరిగాయి. ఈ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఏరియాలో పందులు, కుక్కలు అంటే అసలు ఫస్ట్లో మేము అసలు అలా పందుని చూసిన ఇది కూడా లేదు. అలాంటిది ఇప్పుడు పందులు కూడా తిరుగుతున్నాయి. నైట్ టైం అవుతే టోటల్గా ఇంకా అసలు ఫుల్ డార్క్గా ఉంటుంది, ఫుల్ కుక్కలు గ్యాంగులుగా ఉంటాయి. ఆ చెత్త అంతా అక్యుములేట్ అవ్వడం వల్ల అసలు ఈ పిల్లల్ని, మా బాబు 6th క్లాస్ చదువుతున్నాడు బాబు, వాడిని అసలు ఇటువైపు సైకిల్ మీద నేను మూవ్ అవ్వమన్నాను, వెనక నుంచి మూవ్ అవ్వను ఆయన, ఇటువైపు కుక్కలు ఉంటాయి వెంటబడతాయి. అంటే చెత్త అక్యుములేట్ అయిపోవడం వల్ల లేనిపోవడం అన్ని ఆ కుక్కలు, పందులు అన్నీ అక్కడ అవి చేరడం అసలు అంతా డార్క్గా ఉండి దోమలు ఎక్కువ ఉండడం. సో ఈ రోడ్లో మూవ్ అవ్వలేని పరిస్థితి లాస్ట్కి వచ్చింది. ఈ సమస్యలకు కారణం ఎవరు? లోపం ఎక్కడుంది? తప్పెక్కడ జరిగింది? సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? రండి తెలుసుకుందాం. హైదరాబాద్ సిటీలోని ప్రముఖ ప్రాంతాల్లో ఒకటి నిజాంపేట్. రియల్ ఎస్టేట్ భూమికి పెట్టింది పేరు. 2005 నుండి 2010 సంవత్సరాల కాలంలో రియల్ ఎస్టేట్ భూమి కారణంగా శరవేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఖాళీ స్థలమైనా, అపార్ట్మెంట్ అయినా, విల్లా అయినా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. చూస్తుండగానే లక్షల్లో అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, విల్లాలు వెలిశాయి. పక్కనున్న ప్రగతినగర్ది అదే పరిస్థితి. చూస్తుండగానే ఈ ప్రాంత స్వరూపమే మారిపోయింది. అపార్ట్మెంట్లయితే కట్టారు గాని వాటికి కనీస మౌలిక సదుపాయాలు, బేసిక్ సివిల్ అమ్యూనిటీస్ సమకూర్చడం మర్చారు.
అటు బిల్డర్లు కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలే లేవు. అపార్ట్మెంట్లు, ఇళ్ల నిర్మాణంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే చాలా అపార్ట్మెంట్లకి కనీసం మురికినీటి వ్యవస్థని కూడా అమర్చలేకపోయారు. నా పేరు వేషాల ధనంజయగా, నేను గత 10 సంవత్సరాలుగా నేను నిజాంపేటలోనే నివసిస్తున్నాను. ఇక్కడ ప్రధాన సమస్యగా నేను గుర్తించింది ఏంటంటే ఈ నిజాంపేట యొక్క పర్యావరణ గురించి మన యొక్క మురుగునీరు ఎక్కడ పోతుంది కూడా ఆలోచించిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న నిజాంపేట పక్కకే ఉన్నది మన అంబీర్ లేక్ చెరువు. 20 సంవత్సరాల క్రితం ఒక ఆహ్లాదకరమైన చెరువు, మంచినీటి చెరువుగా పిలువబడే ఈ చెరువు ఇవాళ మురికి కాసారంగా మారిపోయింది. ఎవరి తప్పిదమో అర్థం కాని పరిస్థితి. గత 15 సంవత్సరాల క్రితం ఈ చెరువు మంచినీటి చెరువుగా పిలువబడుతూ ఎన్నో రకరకాల పక్షులు ఆహ్లాదకర వాతావరణం చుట్టూ ఉంటున్న పరిస్థితి ఇవాళ కాలు పెట్టే పరిస్థితి, పెట్టడానికి కూడా పరిస్థితి లేని చెరువు. అట్లా 4 years నుంచి నేను నివసిస్తున్నాను. యాక్చువల్గా మేము వచ్చినప్పుడు ఇక్కడ జస్ట్ ఏదో చిన్న పిల్ల కాలంలాగా ఉండేది, అంటే ఒక 1 feet డ్రైనేజ్ సిస్టమ్లా ఉండేది. ఇప్పుడు చూస్తే అది దగ్గర ఒక 1 meter, ఇంచుమించు 2-3 meters విడ్త్ అయిపోయింది ఇది. యాక్చువల్గా ఇక్కడ మనకి హైదర్ నగర్ ఆ చుట్టుపక్కల ఏరియా ఉన్న డ్రైనేజ్ అంతా మొత్తం కూడా తీసుకొచ్చి ఈ డ్రైనేజ్లో కలిపేస్తున్నారు. ఈ డ్రైనేజ్ అంతా కూడా మన ఈ అంబర్ లేక్ అనే చెరువు మంచినీటి చెరువు కింద ఉండేది 10 years బ్యాక్, ఒక 10-12 years బ్యాక్. ఆ మంచినీటి చెరువులో ఈ డ్రైనేజ్ అంతా కలపడం వల్ల చెరువు అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. యాక్చువల్గా మేము ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు మనకి వాటర్ ప్రాబ్లం ఉండదు, గ్రౌండ్ వాటర్ సోర్స్ మంచిగా ఉంటుందని చెప్పి మేము తీసుకున్నాము. మేము వచ్చిన ఒక 2-3 years వాటర్ బాగానే వచ్చింది. రాను ఈ పొల్యూటెడ్ వాటర్ ఇవన్నీ అయిపోయి మొత్తం అసలు ఇక్కడ వాటర్ సోర్సే లేకుండా పోయింది. ఒకవేళ వాటర్ వచ్చినా కూడా డ్రైనేజ్ వాటర్, స్మెల్ వాటర్ అవన్నీ వస్తున్నాయి. మేము ఎన్నోసార్లు పంచాయతీకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చారు, అందరూ వచ్చి చూసారు. అరే మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారు, పందులు కూడా ఉండవన్నట్టుగా చెప్పారు వాళ్ళు. కానీ ఇప్పటివరకు ఒక్క విధమైన యాక్షన్ కూడా తీసుకోలేదు వాళ్ళు. కనీసం ఈ కేసీఆర్ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. వాళ్ళు మిషన్ కాకతీయ అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్గా ఈ అంబర్ లేక్ వ్యూని మంచినీటి చెరువు చేస్తారని మేము ఆశించాము. ఇప్పుడుగా అంటే మేబీ కేసీఆర్ గారికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడ ఎంత జనాభా ఉంటున్నారు, దగ్గర 3 లక్షల మంది జనాభా ఉంటున్నారు. వీళ్ళందరికీ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. గ్రౌండ్ వాటర్ లేదు, వాటర్ లేవు, మంచినీళ్ళ సోర్స్ లేవు, ఇట్లా ఏ వాటర్ లేదన్న విషయానికి తెలిసి ఉండకపోవచ్చు. దానివల్ల దీని మీద దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. అధికారుల అవినీతి, అశ్రద్ధ వల్ల నేడిక్కడ నివసిస్తున్న ప్రజలు, ఇళ్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల్లో గృహాల్లోని మురికంతా ప్రగతినగర్ చెరువులోకి చేరడంతో ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కలకలలాడిన చెరువు క్రమంగా మురికి కూపంగా మారింది. డ్రైనేజ్, మురికి నీరు, చెత్త వ్యర్థాలు చెరువుని ఎంతగా కలుషితం చేశాయంటే చెరువు అడుగు భాగాన పేరుకుపోయి పొరలాగా ఏర్పడి నీటిని భూమిలోకి ఇంకిపోకుండా అడ్డుకుంటున్నాయి. దాంతో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఇంత పెద్ద చెరువున్నా ప్రక్కనున్న అపార్ట్మెంట్లు, కాలనీలో బోర్లు వేసినా నీటి జాడలేని పరిస్థితి. 1200-1300 ఫీట్ల లోతున బోర్లు వేసినా చుక్క నీరు రాబట్టలేని దుస్థితి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు చుట్టుప్రక్కల అపార్ట్మెంట్లన్నీ ఖాళీ అయి ఈ ప్రాంతం బోసిపోవడం ఖాయం. ఎఫెక్ట్స్ కింద ఏంటంటే పొల్యూషన్, దాని ద్వారా చిన్నపిల్లలకి యాక్చువల్గా అంటే కొత్త జబ్బులు, దోమల వల్ల యాక్చువల్గా మీకు తెలుసు డెంగ్యూ, చికెన్ గున్యా, ఇంకా కొత్త వైరస్లు అనేది ఇంపాక్ట్ అయ్యి దానివల్ల హాస్పిటల్ పాలవటము ఇవన్నీ జరుగుతుంది. ఇప్పటికైనా సరే యాక్చువల్గా వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ యాక్చువల్లీ దట్ ద ప్రాజెక్ట్స్ లైక్ మిషన్ కాకతీయ అండ్ చెరువుల్ని పునరుద్ధరించడం ఒకటి, ఇట్స్ అ మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ యాక్చువల్లీ. We always there actually to support the government and all the leaders. If you come across actually and see actually visit this particular place once, then you will see actually in how bad situation we are living here. బర్డ్స్ కూడా చనిపోతాయండి పొల్యూషన్కి ఎక్కువ. అవి కూడా అట్మాస్ఫియర్ బాగుంటేనే వస్తాయి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాయి, 2-3 months ఉంటాయి ఇక్కడ. ఆ తర్వాత వాటి దారిన వెళ్ళిపోతాయి. ఈ పొల్యూషన్కి ఏంటంటే అవి కూడా చనిపోతాయండి, చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది.
My name is Shashank. I stay here in villa number 61. I'm a software engineer by professional, and the residential area where we are living in is all, employed by, all the software engineers here. The place we have bought the house is near next to the Amber Lake, which is very famous once upon a time, but these days, because of all the drainage water being connected to the lake, it's getting diluted, and a lot of mosquitoes and bad smell is coming into the premises of our building, and even snakes are also coming into the premises, and in the nights and daytimes also. So children are not able to go outside and play, and even we are not able to breathe proper air in the nights because of the bad smell whatever getting from the lake. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఈ ప్రమాదాన్ని నివారించలేమా? ఈ సమస్యకి పరిష్కారం లేదా? ప్రగతి నగర్ చెరువుని కాపాడుకోలేమా? చెరువుని పునరుద్ధరించి చుట్టూ ఉన్న ప్రాంత ప్రజల్లో ఆరోగ్యాన్ని, ఆనందాల్ని నింపలేమా? గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మురికి వాటర్ అంతా కూడా ఓపెన్ నల్లాల ద్వారా మొత్తం అంతా కూడా ఈ చెరువులోకి వెళ్ళిపోయి చెరువును అసలు కంప్లీట్గా పొల్యూషన్ చేసి పడేశారు దాన్ని. సో ఎవరు పట్టించుకునే ఇదే లేదు. అట్లీస్ట్ ఈ గవర్నమెంట్లో బంగారు తెలంగాణ అనౌన్స్ చేశారు కాబట్టి, సిమిలర్లీ మిషన్ కాకతీయ అని ఈ చెరువులన్నీ బాగు చేసే కార్యక్రమం అనేది ఒకటి చేపట్టారు కాబట్టి, సో ఈ చెరువుని కనీసం ఇక్కడ మాకు పొల్యూషన్ నుంచి దీన్ని ఈ డ్రైనేజ్ వాటర్ నుంచి దీన్ని కంప్లీట్ సెపరేట్ చేసి దీన్ని మంచినీటి సరస్సుగా మళ్ళీ మార్చి మా అందరికీ ఇక్కడ ఎందుకు కొనుక్కున్న అపార్ట్మెంట్స్ ఏంటంటే లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని పేరు పెట్టి ఈ అపార్ట్మెంట్స్ అన్నీ అమ్మారు. ఈ చెరువుని బేస్ చేసి ఇక్కడ వాటర్ రిసోర్స్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో కొనుక్కున్నాం ఈ అపార్ట్మెంట్స్ అన్నీ. బట్ ఇక్కడ ఈ ఓపెన్ నల్లాల వల్ల దీనివల్ల ఏమవుతుందంటే నివాసయోగ్యం కాకుండా పోతుంది ఈ పరిస్థితి. ఇక్కడ కంప్లీట్ స్మెల్. ఈవెన్ పంచాయతీలో కూడా మేము చాలాసార్లు ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చాము. వాళ్ళంతా కూడా వచ్చి చూసి ఈ కండిషన్స్ అన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి, ఇక్కడ ఉండలేరు, ఆవాసయోగ్యం కాని పరిస్థితి అని కూడా చెప్పారు వాళ్ళు. బట్ స్టిల్ నో యాక్షన్ వాజ్ టేకెన్ టు ఇంప్రూవ్ ద శానిటరీ కండిషన్స్ ఆఫ్ దిస్ లేక్ ఆర్ ది అంబియన్స్ ఆఫ్ అవర్ అపార్ట్మెంట్స్. కాబట్టి గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే ఈ మిషన్ కాకతీయలో భాగంగా ఈ లేక్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఈ ప్లేస్లందరూ కూడా ఆవాసయోగ్యంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్ థింగ్ ఈజ్ ఈ ఓపెన్ నల్లాలన్నింటిని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి వీటిని మెయిన్గా ఈ కుకట్పల్లికి సంబంధించిన డ్రైనేజ్లో కలుపుకుంటూ వెళ్ళి ఆ తర్వాత దీన్ని ఈ చెరువుని ఎలా అభివృద్ధి చేయాలనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి దీన్ని శానిటరీ కండిషన్స్ ఇంప్రూవ్ చేసి, అలాగే దీని ఈ లేక్ చుట్టూ కూడా దీని ఒక మినీ ట్యాంక్ బండ్లా తయారు చేసి గవర్నమెంట్ తలుచుకుంటే కనుక ఇది ఒక్కసారి మురికిని చెరువులోకి కలవకుండా చర్యలు తీసుకుంటే ఆపై చెరువుని శుద్ధి చేసుకోవడం సులువే. నిజాంపేట్ పరిసర ప్రాంతాలకి ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పరిచి ప్రగతి నగర్ చెరువుని పునరుద్ధరిస్తే చెరువు స్వచ్ఛమైన నీటితో కలకల్లాడ్డమే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతుంది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పార్క్ సైతం ఏర్పరిచి మినీ ట్యాంక్ బండ్ గాను మలచవచ్చు. అలా చేస్తే అటు చెరువు మళ్లీ జీవకలతో ఉట్టిపడ్డమే కాక ప్రజలకి ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరడానికి, మహిళలకి, చిన్నపిల్లలకి రిలాక్సేషన్ మరియు రీక్రియేషన్ కి ఉపయోగపడుతుంది. నా పేరు ప్రతాప్ రెడ్డి, ఈశ్వర్ విల్లాస్ నిజాంపేట గ్రామ నివాసిని. ఈ కాలనీలో సుమారు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. పక్కనే ఉన్నటువంటి ఈ అంబీర్ చెరువు ఇంతకు ముందైతే నిజాంపేట గ్రామానికి సరిపడేటువంటి నీటి అవసరాలను తీర్చేది. ఈ పట్టణీకరణ కార్యక్రమంలో భాగంగా నిజాంపేట గ్రామం మొత్తం కూడా విపరీతమైన అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ విల్లాసు విపరీతంగా రావడం వల్ల ఈ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం డ్రైనేజ్ అంతా కూడా అందులోకే వెళ్తుంది. ఎవరైతే ఇంతకుముందు ఈ నిజాంపేట గ్రామంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో విపరీతమైనటువంటి అనుమతులు ఇచ్చి 5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ చాలా అనుమతులు ఇచ్చారు, కానీ దానికి తగినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ని వాళ్ళు ఎవరూ డెవలప్ చేయలేదు. ప్రధానంగా డ్రైనేజే మెయిన్ అందులోకి వెళ్తుంది. దానివల్ల ఇది మరో హుస్సేన్ సాగర్ లాగా మారబోతుంది. ఈరోజు హుస్సేన్ సాగర్ చూసినట్టయితే గవర్నర్ ఉన్నటువంటి రాజ్భవన్లో కూడా స్మెల్ వస్తుంది. ఆ అనుభవం తీసుకుంటే ఇటువంటి చెరువులు, ఈ అంబీర్ చెరువు ప్రధానంగా అపార్ట్మెంట్స్ నుంచి వచ్చే డ్రైనేజ్ కానీ, ఇండిపెండెంట్ విల్లాస్ నుంచి వచ్చే డ్రైనేజ్ వల్ల
పూర్తి కలుషితంగా మారిపోయింది. దానివల్ల దుర్గంధం వ్యాపించేది, తీవ్రమైన దుర్గంధం వ్యాపించడానికి ఇంకెంతో సమయం పట్టదనిపిస్తుంది. ఇప్పటికే దాని సంకేతాలు వస్తున్నాయి. దాంతోపాటు దోమలు కూడా విపరీతంగా వస్తున్నాయి. మిషన్ భగీరథలో భాగంగా ఈ నగరంలో ఉన్నటువంటి చెరువులను గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన సీవరేజ్ ప్లాంట్ కట్టడమా, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ను దాన్ని డైవర్ట్ చేయడమా ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధాన సమస్యగా నేను గుర్తించింది ఏంటంటే ఈ నిజాంపేట యొక్క పర్యావరణ గురించి చూడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఇలా మనిషి మనగడకు కావాల్సింది రోటీ అవర్ కపడా మకానం ఉన్న నినాదంతో ఇలా ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ ఇవాళ పరిస్థితి అచ్చా పానీ స్వచ్ఛ అవా అన్న నినాదంతో ఇవాళ ప్రజలు దాన్నే కోరుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఇలా చుట్టుపక్కల ఉన్న ఆకాశాన్ని అంటుకుంటే బిల్డింగ్లు నిర్మించుకుంటూ పోతున్నాము. కానీ పర్యావరణం గురించి ఎక్కడ ఎటువంటి బిల్డర్స్ కానీ ప్రజలు కానీ ఆలోచించలేకపోవడం, మన యొక్క మురుగునీరు ఎక్కడ పోతుంది కూడా ఆలోచించిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న నిజాంపేట పక్కకే ఉన్నది మన అంబీర్ లేక్ చెరువు. 20 సంవత్సరాల క్రితం ఒక ఆహ్లాదకరమైన చెరువు, మంచినీటి చెరువుగా పిలువబడే ఈ చెరువు ఇవాళ మురికి కాసారంగా మారిపోయింది. రకరకాల పక్షులు ఆహ్లాదకర వాతావరణం చుట్టూ ఉంటున్న పరిస్థితి. ఇవాళ కాలు పెట్టడానికి కూడా పరిస్థితి లేని చెరువు. ఇక్కడ నిజాంపేట వదిలి వెళ్ళిపోయే పరిస్థితి అది తొందరనే ఉంది. భావి తరాలకు ఈ చెరువును కాపాడవలసిన బాధ్యత ప్రజలకే కాకుండా ప్రభుత్వాల దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులు పునరుద్ధరణ కార్యక్రమం ద్వారా ఈ మిషన్ కాకతీయ అనే కార్యక్రమాలతో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ప్రజలకు ఇక్కడ ఉన్న చెరువులో చుట్టూ ఉన్న ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పితూ విశ్వనగరంగా మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో ఈ భాగ్యనగరాన్ని, ఈ భాగ్యనగరం చుట్టూ ఉన్న ఈ చెరువు చుట్టూ ఉన్న 3.4 లక్షల ప్రజలు దీన్ని డైరెక్ట్గా 5-6 లక్షల మంది ఇండైరెక్ట్గా దీన్ని బాధితులుగా మారిపోయినట్టు సందర్భం ఉంది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మనం ఏం కోరుకుంటున్నామంటే, ప్రభుత్వం ద్వారా అనుకుంటే ప్రభుత్వానికి సరి అయిన ఈ చెరువు యొక్క విజువల్స్ కానీ ఈ చెరువు యొక్క మేము వాస్తవ పరిస్థితులను కానీ తీసుకుపోవాలని ఉద్దేశంతో ఈ యొక్క డాక్యుమెంటరీ చేయాల్సిన అవసరం ఉంది. On this premises, we request the Mission Kakatiya team to initiate the cleaning and diverting the sewage water, whatever it is being connected to the lake, to a different way, and start the cleanup process. And as an association, from the association or from the premises or residents, whoever is sitting here, we will also like to participate in this cleaning program and coordinate with the government initiation. పక్కన చెరువు అది హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్గా ఎంతో ఓపెన్ ఏరియా అంటాను. పిల్లలు వచ్చి బయటకు ఆడుకుందాము, బయట ఆడుకోవడానికి రోడ్ సైడ్ ప్లేస్ ఉన్నా కూడా ఆడుకోలేని పరిస్థితి. దీంట్లో కలుపుకొని మాకి కొంచెం చెరువు బాగా చేయించి చూడడానికి బాగుండి పిల్లలకి ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తే బాగుంటుందని మేము తెలంగాణ ముఖ్యమంత్రికి సిఫారసు చేస్తున్నాము. ఇది చాలా పెద్ద సమస్య. ఇది మనం చేయగలిగితే సరౌండింగ్ ఉన్న 10 కిలోమీటర్ల జనం అందరూ కూడా డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేయబోతున్నారు. ఇది వాస్తవము. ఇది జరుగుతుంది. చేయి కలుపుదాం, ప్రభుత్వాన్ని మేల్కొలుపుదాం, ప్రగతినగర్ చెరువుని కాపాడుకుందాం. నాడు ప్రజలకు ఆదరణగా నిలిచిన ప్రగతినగర్ చెరువు నేడు నిరాదరణకు గురయ్యింది. తల్లిలాంటి చెరువుని కాపాడుకుందాం. మన భావితరాల భవిష్యత్తుకి భరోసానిద్దాం.